హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన జీవితంలో సాధించేది తక్కువ, పోగొట్టుకునేది ఎక్కువ. అందుకని ఎందుకంటే దేని గురించి మనం బాధపడాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ అందరూ మన దగ్గర తినేవాళ్ళే, మనకి ఇచ్చేవాళ్ళు తక్కువ. చివరి స్టేజ్ వచ్చే వరకు అర్థం కాదు ఎవరేంటనేది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు జాగ్రత్తగా రూపాయి కూడబెట్టుకోండి. మీ లైఫ్ని మీరు కాపాడుకోండి. ప్రతిదీ మనకు ఎవరు చెప్పరు బాస్, మనమే తెలుసుకోవాలా. లైఫ్లో గుణపాఠాలు ఎలా ఉంటాయంటే మన చుట్టూ ఉండేవాళ్ళే మనకు మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో చూపిస్తుంది. అది కూడా తెలుసుకోలేదనుకోండి, ఇంక జీవితాంతం అంతే. అందుకని నా జీవితంలో చాలా నష్టపోయాను, చాలా దెబ్బలు తిన్నాను. కాబట్టి నేను అనుభవంతో చెప్తున్నాను బ్రదర్, అందరూ కూడా తెలుసుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ ఫైనాన్షియల్ స్టేటస్ని పెంచుకోండి. భార్య, బిడ్డలు ఎవ్వరు, అన్నదమ్ములు ఎవ్వరూ నిన్ను చూస్తున్నారన్న భ్రమ తప్ప. ఒకవేళ ఎఫెక్షన్గా ఉన్నా వాళ్ళంత అదృష్టవంతులు లేరు. కానీ పూర్తిగా వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అనేది మాత్రం జరగదు. ఎందుకంటే ఎక్కువ ప్రేమించారనుకోండి పిచ్చివాళ్ళు అయిపోతారు. భగవంతుడు మనకిచ్చిన వరం ఏంటో తెలుసా? మరిచిపోవడం అనేది ఒక వరం. నా దృష్టిలో నిజంగా భగవంతుడు మతిమరుపు అనేది లేకుండా ఉంటే మనిషి ప్రతి క్షణము నరకం అనుభవిస్తాడు. అందుకనే బ్రదర్స్, నాకు తెలిసినంత వరకు లైఫ్ని ఈజీగా తీసుకుంటేనే మనం బ్రతకగలం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో మాట్లాడితే ఊరేసుకోవడాలు, నీళ్ళలో దూకడాలు, దానివల్ల ఎవరికీ లాభము లేదు, నష్టము లేదు. కాకపోతే మన వాళ్ళు కొంత బాధపడతారు, ఏడుస్తారు. ఎందుకంటే అరే వీడు ఉంటే, వీడి వల్ల వాడు బతుకుంటే ఏదో ఒకటి వాడి వల్ల ఉపయోగం ఉంటుంది కదా. పోనీ చనిపోయాక వాడి వల్ల ఏదన్నా ఆస్తులు కలిసి వచ్చేటట్టయితే ఫోన్లే చచ్చాడు అనుకుంటారు. ఎన్ని రోజులు? అయితే ఒక 2 రోజులు 3 రోజులు, అంతకు మించి ఏముండదు. కాబట్టి మన లైఫ్లో ఒకటి తెలుసుకోండి అందరూ, భగవంతుడికి ఎక్కువగా ప్రార్థించుకోండి, భగవంతుని నమ్ముకోండి, మంచి పనులు చేయండి, దాన ధర్మాలు చేయండి. ఓకే ఫ్రెండ్స్, అదే మనల్ని కాపాడుతుంది. లైక్ అండ్ షేర్.